Hi friends, welcome to my documentary. A plus b whole square equals to a square plus b square plus 2ab. How? అంటే a plus b whole square equals to a square plus b square plus 2ab ఎలా వస్తుంది? ఇది ప్రాక్టికల్గా నేను మీకు చేసి చూపిస్తాను. సో ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు నేను ఒక స్క్వేర్ తీసుకుంటాను. దీని పొడవు a ప్లస్ బి అనుకుందాం, వెడల్పు కూడా a ప్లస్ బి అనుకుందాం. స్క్వేర్ కాబట్టి పొడవు వెడల్పు సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు వైశాల్యం ఏమవుతుంది? a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు పొడవు a ప్లస్ బి అనుకున్నాను. సో సపోజ్ మధ్యలో ఒక పాయింట్ తీసుకుంటాను. ఇది a అనుకుందాం, ఈ లెంత్ a అనుకుందాం, ఈ లెంత్ బి అనుకుందాం. సో ఇక్కడ కూడా మధ్యలో ఒక పాయింట్ తీసుకుందాం. ఈ లెంత్ ఏ అనుకుంటాను, ఈ లెంత్ బి అనుకుంటాను. అప్పుడు ఏ బి, ఏ ప్లస్ బి, ఏ బి, ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఈ మధ్యలో పాయింట్స్తోని నేను ఈ ఒక స్క్వేర్ని 4 స్క్వేర్గా చేస్తాను. సో ఇప్పుడు ఇది ఏ ఇంటూ ఏ, వైశాల్యం ఏ స్క్వేర్ అవుతుంది. ఇది బి, ఇది ఏ అవుతుంది, ఇక్కడ ఇది బి, ఇది బి అవుతుంది. సో ఇది బి, ఇది కూడా బి అవుతుంది. సో ఇది ఏ, ఇక్కడ కూడా ఏ అవుతుంది. సో అప్పుడు దీని వైశాల్యం బి స్క్వేర్ అవుతుంది. సో ఇది ఏ స్క్వేర్, బి స్క్వేర్ అంటే పొడవు ఇంటూ వెడల్పు, ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్. ఇక్కడ బి ఇంటూ బి, బి స్క్వేర్. సో ఇక్కడ వైశాల్యం ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు, ఏ ఇంటూ బి, ఏబి. సో ఇక్కడ ఏ ఇంటూ బి, ఏబి. సో ఇప్పుడు 4 వైశాల్యాలను కలిపినట్లయితే సో ఇక్కడ ఏ స్క్వేర్, ఇది ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏబి ఉంది ప్లస్ ఇక్కడ ఏబి ఉంది. సో అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి. సో 2ab. సో మనకు టోటల్గా మనకు ఇది పూర్తిగా లెంత్ ఏ ప్లస్ బి, ఇది లెంత్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, వైశాల్యం ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూమ్ ఇక్కడ ఏమొచ్చింది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ప్రాక్టికల్గా రుజువైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.